వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన చర్చించడం జరిగింది. మార్చిలోపు వాళ్ళు 1,00,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో ఆల్రెడీ 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినామని, మరొక 17,000కు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, మరొక 22,000కు ఉద్యోగాలు కూడా మార్చిలోపు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ 40,000 ఉద్యోగాలలో టీచర్ ఉద్యోగాలే 13,000 ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాఠశాల డిఎస్సి ద్వారా 6,500 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వచ్చే 17,000లో డిఎస్సి నోటిఫికేషనే ఉండేటువంటి అవకాశం ఉంది. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్, టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ మంత్ ఎండింగ్ కానీ వచ్చే నెలలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ 22,000 ఖాళీలలో గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఖచ్చితంగా మనము గత వీడియోలో ఏదైతే చెప్పినామో దాని ప్రకారం 13,000 ఖాళీలు, ఖచ్చితంగా 13,000 అనేవి, ఈ 13,000 అనేది మనకు దేనికి సంబంధించినటువంటివి, టీచర్ జాబ్ సంబంధించినటువంటిది. ఇందులో డిఎస్సి ద్వారా 6,000 నుంచి 6,500 ఖాళీలు ఉన్నాయి. అండ్ గురుకులాలలో కంపల్సరీ చెప్తున్నా, ఆల్రెడీ బ్యాక్లాగ్ పోస్టులే 22,000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 22,600 వరకు ఖాళీలు ఉన్నట్టు మనకున్న సమాచారము. ఇవి సుమారుగా 4,800, దాదాపు నియర్లీ ఒక 5,000 గురుకులాలలో ఉన్నాయి. గత వీడియోలు చెప్పినట్టే మన బ్యాక్లాగ్స్ ఖచ్చితంగా 2,200 ఖాళీలు బ్యాక్లాగ్ ఖాళీలే ఉన్నాయి. ఆల్రెడీ ఖాళీలు ఉన్న ఇంతకుముందు మళ్ళీ ఖాళీలు అయినాయి 2,600 ఉన్నాయి. సో మోడల్ స్కూల్స్లో కూడా ఒక నియర్లీ 1,500 ఖాళీలు ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంటు ఈ 40,000 ఉద్యోగాలలో ఇవి భర్తీ చేయబోతుంది. ఈ ప్రభుత్వము విద్యా పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. రాబోయే రోజులలో ఇంకెక్కువ టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రస్తుతానికి ఈ 40,000 ఉద్యోగాలలో ఖచ్చితంగా 13,000, ఈ 13,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు, 1000 ఒక అటు ఇటు అయినా 13,000, 12,000, 13,000, ఒక 1000 అటు ఇటు ఏదైనా సరే మనకు టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ద్వారా, గురుకులాలు అండ్ మోడల్ స్కూల్స్ ద్వారా మనకు 13,000 ఖాళీలు భర్తీ చేయబోతుంది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులు, మీరు ఏది పట్టించుకో, యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక విధంగా ఏదో కామెంట్ చేయడం చూస్తుంటాం, కానీ మీరు ఎవరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి కూడా వీటిని అన్నిటిని పట్టించుకోకండి. నోటిఫికేషన్లు కంపల్సరీ వస్తాయి, 100% నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులు ప్రతిసారి నిరుద్యోగుల మీద ఏర్పడదండి. కొంచెం ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని కొంచెం డిలే అవుతుందేమో, కానీ 100% మనకు రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 13,000 ఉద్యోగాలు 100% మార్చిలోపు మనకి ఈ ప్రాసెస్ అంతా, ప్రక్రియ అంతా జరిగిపోతుంది. ఇందులో దాదాపు 7,000 వరకు, ఇంత తక్కువ, ఎన్ని పోస్టులు తక్కువ వచ్చినా కూడా ఒక 4,000 ఎగ్జిటీలు ఉన్నా మిగతా అన్నీ కూడా బిఎడ్ అభ్యర్థులకే మనకు దాదాపు 7,000-8,000 పోస్టులు, 7,000 to 8,000 పోస్టులు మనకు బిఎడ్ అభ్యర్థులకే టీజీటీ, పీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ రూపంలో ఉన్నాయి. ఒక మంచి అవకాశము. ఆల్రెడీ మీరు 2,022 గురుకులాన్ని మిస్ చేసుకొని మంచి అవకాశం. అండ్ మొన్న డిఎస్సి కూడా, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గురుకులాలలో మంచి పోస్టులే ఉన్నాయి కాబట్టి, సో మీరు ఆల్రెడీ ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇది ఒక మంచి అవకాశము. ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు చిన్న మిస్టేక్ చేయడం వల్ల ప్రతిసారి జాబ్ని కోల్పోతూనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకసారి బాసరా ఇన్స్టిట్యూట్ ఒక వీడియో చూడండి, కొన్ని వీడియోలు ఇస్తాను నేను, చూడండి. ఒక అభ్యర్థి 2012 డిఎస్సి, 17 డిఎస్సి, 17 గురుకులాలు, 18 గురుకులాలు, ఎన్నిసార్లు సీరియస్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. హాఫ్ మార్కు, 1 మార్కు, అర మార్కు తోటి కంటిన్యూగా వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తారు. ఆ పొరపాటుని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ 2022 బాసరా ఇన్స్టిట్యూట్ గురుకులాకు వచ్చారు.
వాళ్ళు ఇవాళ సక్సెస్ కాగలరు. మీరు అనుకుంటారు లాస్ట్ టైం ఒక హాఫ్ మార్క్ తోటి పోయింది కదా, ఈసారి నేను ఖచ్చితంగా నేను కొట్టగలుగుతారని మీ భ్రమలో మీరు ఉంటారు. కానీ మీరు చదువుతున్న ఓన్గా చదువుతున్న దానికంటే ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్కి 2 నెలలు 3 నెలలు టైం స్పెండ్ చేసి కూడా మీకంటే కొన్ని ఏరియాలలో వీళ్ళు బాగా మార్కులు తెచ్చుకోగలుగుతారు. మెథడాలజీ ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాలే ఉన్నాయి. గురుకులాలు అంటే మెథడ్ మీద డిపెండ్ అవుతారు. మీరు మెథడ్లో 100కు 70 మార్కులు 65 మార్కులు తెచ్చుకోగలుగుతారు. కానీ మా దగ్గర 3-4 నెలలు కోచింగ్ తీసుకున్న ప్రతి అభ్యర్థి కూడా 75, 80 మార్కులు కూడా తెచ్చుకుంటారు. అంటే మీకంటే వీళ్ళు రీసెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా, మీరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఈ రీసెంట్గా ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి మీకంటే మెథడాలజీలో మార్కులు ఎక్కువ తెచ్చుకోవడము, ఇంకే సబ్జెక్టులోనైనా కంటెంట్లోనైనా మేము చెప్పే ఇక్కడ టిప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సబ్జెక్టు డెప్త్ కావచ్చు, మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అంటే మీరు అదే తప్పిదాలు చేస్తున్నారు. మరి ఇక్కడ మా దగ్గరకు వచ్చినటువంటి అభ్యర్థులు వీళ్ళు సబ్జెక్టు నేర్చుకొని మీకంటే ఓవర్టేక్ చేసి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఇది తప్పుని ఎవరైతే మీరు తెలుసుకుంటున్నారో వాళ్ళు వచ్చి సక్సెస్ అవుతున్నారు. కాబట్టి నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం ఉంది. మళ్ళీ చిన్న తప్పిదాలు మీరు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ మీద పెద్దగా ఆన్లైన్ అనేది జస్ట్ డే 1 నుంచి చెప్తున్న సపోర్టింగ్ మాత్రమే పెట్టుకోండి. ఆఫ్లైన్ అనేది కోచింగ్ కంపల్సరీ అవసరం. మీరు ఒకసారి బాసరా ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు వారి యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళు చెప్తుంటారు. మీరు ఒకసారి వినండి. 2023 ఈ యొక్క గురుకుల ఫలితాలలో మన బాసర విద్యార్థి కరీంనగర్ చెందినటువంటి ప్రభాకర్ టీజీటీ ఫిజికల్ సైన్స్ లో విజయం సాధించాడు. మరి ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలా చదివాడు, ఎన్ని గంటల సమయం కేటాయించాడు, ఎలాంటి గైడెన్స్ పొందాడు అనేది ప్రభాకర్ మాటలోనే మీతో. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసరా ఇన్స్టిట్యూట్కి వెరీ థ్యాంక్ఫుల్. కోచింగ్ జాబ్ రావాలంటే కోచింగ్ తప్పనిసరా? అంటే నేను ఇదివరకు 2 సార్లు మిస్ అయింది సార్. ఎక్కడ మిస్ అయింది? 2012 డిఎస్సి మిస్ అయింది. 12 డిఎస్సి ఎలా మిస్ అయింది? అంటే మెథడాలజీ అంటే ఓన్గా ప్రిపరేషన్ సార్. 12 డిఎస్సి మిస్ అయినాక ప్రభాకర్ 23 కాలం వరకు ఏం చేసినావు? నేను ప్రైవేట్ ఉపాధ్యాయుని సార్. ఇప్పటికి సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్. ఎస్ సార్. ఆ సబ్జెక్ట్ ఈ యొక్క గురుకుల విజయంలో కీలక పాత్ర పోషించిందా? ఎస్ సార్. 2023 గురుకుల ఫలితాల్లో టీజీటీ సోషల్ గా సెలెక్ట్ అయిన అమృత ఫ్రమ్ పాలమూరు జిల్లా నుంచి మన ముందున్నారు. వారు ఎలా ప్రిపేర్ అయ్యారు, వారి మాటలు. అనుకోలేదు సార్ గురుకుల వస్తుందని. నిజంగా తెలుగు మీడియం నేను అసలు యాక్చువల్గా గురుకుల మైండ్లోనే లేదు నాకు. ఎస్ఏనే మైండ్లో మొత్తం స్కూల్ అసిస్టెంట్ సాధించాలనే ఉంది. కానీ మధ్యలో నాకు అప్పుడు పాయింట్లలోనే మిస్ అయింది నా జాబ్. గురుకుల కోసం ఇక్కడికి వచ్చాను, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. అదే నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు జాబ్ వచ్చింది సార్. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరి? అవును సార్, నా దృష్టిలో అయితే తప్పనిసరి. ఎందుకంటే నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, అసలు సగం చదువులు. ఇక ఒక కోచ్ మెంటర్ లేకుండా అయితే మనం ఓన్గా ప్రిపేర్ కాలేమని నా ఉద్దేశం. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, సోషల్ ఇంగ్లీష్ మీడియం ఎలా అధిగమించావు? అసలు సార్ వాళ్ళు చెప్పేది ఇంత ఈజీగా ఉంటుందా ఇంగ్లీష్ అని అనిపించింది సార్. ముఖ్యంగా పాచ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు నాకైతే. అసలు ఆ సార్ అయితే నేను మర్చిపోలేను. మిగతా సార్ వాళ్ళందరూ కూడా బాగున్నారు సార్. 2023 గురుకుల ఫలితాలలో వికారాబాద్ చెందినటువంటి నాగరాజు జూనియర్ లెక్చరర్ జువాలజీ పోస్టుకు, అదేవిధంగా పీజీటీ బయోసైన్స్ పోస్టుకు సెలెక్ట్ అయ్యాడు. మరి ఒకే సమయంలో 2 పోస్టులు, ఇంత కాంపిటీషన్ లో మరి 2 పోస్టులు సెలెక్ట్ అయ్యాడు. ఎలా ప్రిపేర్ అయ్యాడు, ప్రిపరేషన్ లో ఎలాంటి గైడెన్స్ పొందాడు, రోజు ఎంత సమయాన్ని తన ప్రిపరేషన్ కు వినియోగించుకున్నారో నాగరాజు మాటలోనే మనం విందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే నా పేరు నాగరాజు, వికారాబాద్ డిస్టిక్ సార్. అయితే 2012లో డిఎస్సి 1 మార్క్లో మిస్ అయింది స్కూల్ అసిస్టెంట్. ఆ బాధతో మళ్ళీ అప్పుడు కోచింగ్ వెళ్ళలేదు. ఈసారి ఆ మిస్టేక్ చేయొద్దని కోచింగ్. 2012 డిఎస్సి మిస్ అయితే ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు? కాలేజ్లో వర్క్ చేసిన సార్. సబ్జెక్ట్ నా టార్గెట్ జేఎల్ కావడం. ఎక్కడ కూడా సబ్జెక్ట్ వదిలిపెట్టలేండి. ఎందుకంటే ఉద్యోగం రావాలి అంటే నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే ఇక్కడ బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా ఉండాలి. నా వరకు నేను చాలా 2 తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద క్వాలిటీ, నేను చాలా పెద్ద క్వాలిటీ ఇచ్చిన కాబట్టినే ఒక్కొక్క గురుకుల బ్యాచ్లో కావచ్చు, డిహెచ్ కావచ్చు, ఒక 400 మంది ఉంటే బ్యాచ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాదాపు సగం మంది కూడా బయట ఉద్యోగాలు సాధించారు. నేను ఇవాళ ఏపీలో కూడా ఒక ఫిజికల్ సైన్స్ బ్యాచ్ రన్ చేసిన. పేపర్ ఈజీ ఇచ్చిండు, కానీ పేపర్ హార్డ్ కనుక ఇచ్చుంటే దాదాపు 150 మందికి 120 మంది ఉద్యోగాలు సాధించేవాళ్ళు. ఎందుకంటే నేను అంత సబ్జెక్టు డెప్త్గా చెప్పించిన. సో పేపర్ ఎలా వస్తుందని చెప్పలేం. పేపర్ వస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏపీడిఎస్ఏ తీసుకోండి, ఏపీడిఎస్లోనే ఫిజికల్ సైన్స్ పేపర్ చాలా కొంచెం ఈజీ ఉంది. కానీ కొన్ని సబ్జెక్టులు తెలుగు కానీ సోషల్ కానీ సబ్జెక్ట్ వచ్చే వరకు మనకు కొంచెం డెప్త్ అడిగింది. ఏ పేపర్ ఎప్పుడు ఎట్లా అడుగుతాడో మనం చెప్పలేము. కానీ
మనం చదవాల్సిన సబ్జెక్ట్ అంతా మనం చదివితే 100కు 100% మనం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మార్చిలోపు భర్తీ ఇవంతా ప్రక్రియ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ టైం ఎమ్మటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు టైం ఎక్కువ ఇవ్వరు. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు 100కు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ 40,000 ఉద్యోగాలలో 13,000 సరే, ఒక 1000 అటు ఇటు ఏదైనా కావచ్చు. నేను 13,000 ఉంటాయని నేను నమ్ముతున్నా. మీకు కావాల్సింది ఒక పోస్టు, 1000 కాదు కదా. మీరు బాగా చదివితే మీకు కావాల్సింది ఒకటే పోస్టు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, గురుకుల నోటిఫికేషన్ ఉంది, 3 మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ టెట్ అయిపోయింది. అయినాక మనం మొన్న 6వ తారీఖు బ్యాచ్ ఒకటే చేసినాము. మళ్ళీ ఈ నెల 13వ తారీఖు 7/2025 at 10 AM డెమో ఉంటుంది. ఈ ఫ్రీ డెమో ఉంది. ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఈ కామెంట్ చేసుకొని ఆవేశపరులు వీళ్ళు ఏం సాధించలేరు. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఒక నెల ముందు అటు ఇటు గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తుంది. కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యేదే చూస్తుంది. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఎవరు పట్టించుకోరు. కాబట్టి నీకు ఉద్యోగం వచ్చిందా లేదా అనేదే నీకు ఫైనల్ అవుతుంది. కాబట్టి సో ఈ నెల మనకు 13వ తారీఖు 7/25 ఉంది. మనము ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని మనం పెట్టినాం. అంటే స్కూల్ అసిస్టెంట్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ కలిపి మొత్తం సిలబస్ కలిపి ఈసారి మీరు ఉద్యోగం సాధించుకొని వెళ్ళే విధంగా ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతోటి మనం అంటే స్కూల్ సిలబస్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఎక్కడా మిస్ కాకుండా పేపర్ వస్తే ఈజీగా వచ్చినా లేదా బాగా హార్డ్ వచ్చినా కూడా మనం బయటపడేటట్టు ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని మనం బీఎడ్ అభ్యర్థుల కోసం పెట్టినాం. అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు. అదేవిధంగా హెచ్జిటీలో కూడా మనకు దగ్గర బాసరా అంటేనే ఒక నాణ్యత, క్వాలిటీ. సో మ్యాథ్స్, ఇంగ్లీషు, మెథడ్స్, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటుంది. సో మంచి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే ఈ నెల 13వ తారీఖు మీరు రండి, డెమో ఉంటుంది. వీళ్ళంతా కూడా కోచింగ్ తీసుకున్న అభ్యర్థులే. సో ఇక్కడ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకున్నటువంటి ఇతను కూడా మా దగ్గర టెట్ కూడా మా దగ్గరే కోచింగ్ తీసుకొని ఇవాళ స్టేట్ 2nd ర్యాంకు, పీజీటీ స్టేట్ ర్యాంక్ సంపాదించారు. తను బయోసైన్స్ బాసరా ఇన్స్టిట్యూట్లో స్టేట్ 1st ర్యాంకు, దాదాపు నాకు తెలిసి 3 times కోచింగ్ తీసుకున్నాడు. అంటే సబ్జెక్టు నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్టు మీరు కోచింగ్ తీసుకుంటారా రారా అది తర్వాత విషయం. ఎవరైతే చిన్న అర మార్కు 20 మార్కు తోటి పోయిన అభ్యర్థులు మీరు ఎక్కడో ఒక దగ్గర తప్పిదం జరుగుతుంది. కాబట్టి గురుకులాలలో రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు వస్తాయి. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారో కేవలం డిఎస్సిని నమ్ముకొని మాత్రమే ఉంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో తక్కువ ఖాళీలు ఉంటాయి. 33 జిల్లాలు ఉంటాయి. కాబట్టి అవి పోస్టులు చాలా తక్కువ మనకు కనపడతాయి. కాబట్టి ఈ గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్లో కావచ్చు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, మీరు తెలుగు మీడియం ఎప్పుడు చదువుకున్నా ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే మీకు కనీసం అట్లీస్ట్ ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేసుకునే ఉద్యోగం వస్తుందా రాదా, తర్వాత మీరు కష్టపడితే వస్తుంది. మీరు ఇప్పుడు ఈరోజు కాకుండా రేపైనా మీరు ఇంగ్లీష్కు టీచింగ్ ఫీల్డ్లో ఉండాలంటే ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఉండాలి. ఇక్కడ మనం బైలింగ్వెల్లో మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాము. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాదాపు నేను ఇవాళ గుంటూరులో బ్రాంచ్లో నేను క్లాసులు చెప్పినాం. ఈరోజు వాళ్ళకు ఉద్యోగం వస్తుందా రాదా ఏదన్నా కావచ్చు. కానీ వాళ్ళు ఇవాళ స్కూల్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు ఇంటర్మీడియట్లో కాలేజీలో చెప్పుకుంటారండి. నాతోటి కూడా స్టూడెంట్స్ కూడా చాలామంది అన్నారు వాళ్ళు అంటే అంత సబ్జెక్ట్ ఇచ్చినాం. ఇవాళ నా దగ్గర ఎంతోమంది గురుకులాలు 22లో సక్సెస్ అయ్యారు, ఉద్యోగాలు వచ్చినాయి, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాని అభ్యర్థులు కూడా ఇవాళ 10,000కో 15,000కో పనిచేసుకునే అభ్యర్థులు కూడా నాకు తెలిసి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు 15 గత 22 కంటే బిఫోర్ వాళ్ళు 15-20 పనిచేసిన అభ్యర్థి వాళ్ళు ఖచ్చితంగా 40,000 శాలరీ 50,000 శాలరీలో వాళ్ళు తీసుకొని ఉంటుంటారు. ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరూ మనకు ఎక్కడుంటారో తెలియదు. కానీ ఇంత న్యాయం అయితే మనం 100కు సబ్జెక్ట్ లేని అభ్యర్థులు మీరు ప్రభుత్వ టీచర్ కావాలనుకున్న వాళ్ళని గురుకుల కానీ మోడల్ స్కూల్స్ కానీ డిఎస్సి ద్వారా మీరు ఉద్యోగం సాధించాలని సబ్జెక్టు లేని అభ్యర్థులు, ఫ్రెష్ అభ్యర్థులు, ఎవరైతే డిఎడ్ అయిపోయిన అభ్యర్థులు ఉంటారో మీరు వాళ్ళతో పోటీ పడాలంటే కష్టం. కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత ఉద్యోగం గురించి ఆలోచించండి. నోటిఫికేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నువ్వు సక్సెస్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా అది వేస్ట్, నీకు రాదు. నీకు ఆడ సబ్జెక్టు ఫుల్గా
బాగా ప్రిపేర్ అయినప్పుడు నువ్వు నోటిఫికేషన్ గురించి ఆలోచించాలి. మీ దగ్గర సబ్జెక్టే లేనప్పుడు నోటిఫికేషన్లు వచ్చి కూడా లాభం లేదు, ఎలాగో మీకు రాదు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సో మనం కంటెంట్ కూడా ఈ మండే నుంచి కొన్ని సబ్జెక్టులు కంటెంట్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ జాయిన్ అయిన అభ్యర్థులకు పిఐ కంప్లీట్ చేసినాం, మళ్ళీ కూడా పిఐ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ కంటెంట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులు మాత్రమే రండి. ఈ టైంపాస్కి వచ్చే వాళ్ళకు అవసరం లేదు. ఎవరైతే సీరియస్గా బాగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఈ 13వ తారీఖు వచ్చిందా రండి. అది టైం అనేది ఎంత టైం తీసుకుంటామా, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ ఉన్నాయి, డిఎస్సి ఓన్లీ హెచ్జిటి బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం హెచ్జిటి ఉంది. అండ్ ఆన్లైన్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ కూడా ప్రతి సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నాం. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా ఇన్స్టిట్యూట్.